రెండవ అధ్యాయం 8 నుండి 11 వరకు ఉన్న ఈ 4 వచనాలు మనము కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8 నుండి 11 వరకు. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. మొదటివాడును కడపటివాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండును. నేను నీకు జీవ కిరీటమిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. చాలు. దేవుడు మరొక్కసారి ఈ పరిశుద్ధ లేఖన భాగములను మన కొరకై దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క వాక్య పఠనము కొరకై ఈ ప్రకటన గ్రంథములో ఉన్న ఈ 7 సంఘాలు 2-3 అధ్యాయాలలో ఉన్న ఈ యొక్క 7 సంఘాల గురించి మనము క్లుప్తంగా కొన్ని విషయాలు మనము చూడటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎఫెసీ సంఘమును గురించి స్ఫుర్ణ, పెర్గమ, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవదోకియా అను ఈ 7 సంఘములు బైబిల్ పండితుల ప్రకారముగా 7 కాలాలుగా విభజించారు. మొదటి శతాబ్దము నుండి ఈ చివరి వరకు కూడా. సో 7 కాలాలుగా విభజించినప్పుడు ఇది 2వ కాలములోకి వస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చివరి కాలము అనగా క్రీస్తు యేసు ప్రభు వచ్చేంత వరకు ఉన్నది లవోదికియా సంఘాన్ని గురించి మనకు చరిత్ర పండితులు చెప్తారు. వాళ్ళు చెప్పింది దాదాపుగా కరగట్ని యొక్క ఆయా కాలాలలో వారు విభజించినట్టు యొక్క కాలాలకు దాదాపుగా సరిపోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటున్న 2వ సంఘము కూడా చాలా భయంకరమైన కష్టాల గుండా వెళుతూ వచ్చిన సంఘం అన్నమాట. యేసుక్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాగ్దానము చేసిన పరిశుద్ధాత్మ దేవుడిని భూమి మీదకు పెంతెకోస్తు దినమున పంపినప్పటి నుంచి పరిచర్య ప్రారంభములో కొంచెం ఆశ్చర్యకరముగా అద్భుతముగా జరుగుతూ ఉన్నది. జరుగుతూ ఉన్న ఈ యొక్క పరిచర్య మీద అకస్మాత్తుగా కనుక 8వ అధ్యాయం దగ్గర నుంచి సౌలు రూపములో శ్రమలు అనేవి, కష్టాలు అనేవి సంఘానికి ప్రారంభమయ్యాయి. ఆ తదుపరి సంఘం చల్లాచెదురైపోయి ప్రాణాలను దక్కించుకోవడానికి కొరకు ఎక్కడకు పడితే అక్కడకు పారిపోయారు. సో అది దాదాపుగా కొనసాగుతూనే వస్తూ వచ్చింది. సో అపోస్తలులందరూ పౌలుతో కూడా చనిపోయేంత వరకు కొనసాగింది. దాని తర్వాత ఇంకా ఎక్కువగా విపరీతముగా కొనసాగుతూ వచ్చింది. అదే స్ఫుర్ణ సంఘము మనకు జ్ఞాపకం చేసేది విషయం. అక్కడ అంటాడు, మరణము వరకు నువ్వు నమ్మకంగా ఉండు అంటాడు. అంటే ఆ శ్రమ అనేది ఇక బ్రతుకుతామన్న నమ్మకము నీకు ఉండదు. దాదాపుగా ప్రాణం కూడా పెట్టేయచ్చు.
నువ్వు దాని కొరకు నువ్వేమి చింతించాల్సిన పని లేదు. నువ్వు అప్పుడు దాకా ఉండు, నమ్మకం కలిగి ఉండు. ఇది చెప్పటమునకు అనుభవించడానికి చాలా తేడా ఉంటుంది. చెప్పటానికి చేయటానికి చాలా తేడా ఉంటుంది. సో ఏదేమైనప్పటికీ దేవుడు ఆ యొక్క స్ఫురణ సంఘముతోటి తనను తానుగా ప్రత్యక్షపరుచుకుంటూ మొదటివాడు కడపటివాడుగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. రెండవది, మృతుడై మరలా బ్రతికినవాడుగా తను తానుగా ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఎస్, మన జీవితానికి ప్రారంభమైన ముగింపు ఆయనే. అంతేకాదు, మృతి నొందించువాడు ఆయనే, సజీవముతో తిరిగి లేపువాడు కూడా ఆయనే అనే మాటలతో ఆ సంఘమును ఆయన దర్శిస్తూ వచ్చిన సంఘటన, అది ఎంత అక్షర సత్యముగా సంఘమునకు తాను చూపించుకున్న ప్రత్యక్షపరుచుకున్న విధానము అచ్చుగుద్దినట్టుగా సరిపోతుందో మనకు ఆ కింద భాగాలు మనకు తెలియచేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ మాట్లాడుతూ స్టార్ట్ చేస్తూ వచ్చాడు. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. దేవుడు ఈ ఒక్క సంఘాన్ని గురించి మాత్రమే అలాంటి మాట వాడాడు. మీకు గతంలో కూడా చూపించాను. లవోదికీయ సంఘమేమన్నా మేము ధనవంతులము, మేము గొప్పవారమని చెప్పుకుంటుంటే, దేవుడు ఆ సంఘాన్ని అన్నాడు, నువ్వు దరిద్రుడురా, దిక్కుమాలిన వాడు, దిగంబరుడు అన్నాడు. జాగ్రత్త గమనించాలి. లవోదికీయ సంఘానికి, స్ఫురణ సంఘానికి పూర్తిగా వ్యతిరేకంగా దేవుడు వారితో మాట్లాడుతున్నట్టు మనం చూస్తాం. ఇక్కడ వీళ్ళు మేము గొప్పవారమని చెప్పుకోలేదు, వీరు మేము ధనవంతులమని చెప్పుకోలేదు, వీరు మేమేదో భాగ్యవంతులము శ్రేష్ఠులమని చెప్పుకోలేదు. కానీ వారి యొక్క జీవితాన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుడే సాక్ష్యం ఇచ్చాడు, మీరు ధనవంతులే అని అన్నాడు. వాళ్ళేమన్నా మేము ధనవంతులం అనుకుంటుంటే వీరు దరిద్రులే అంటున్నాడు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి ఇద్దరికి ఆత్మీయ జీవిత యాత్రలో. సో ఈ రెండు రకాల సంఘాలలో ఉంటాయి. చాలామంది ఆత్మీయంగా ఎంత ఎదిగినా కూడా వారు తమ జీవితంలో మేము ఏమీ కాదు అని జీవిత యాత్రలో సంఘములో వారు ఎప్పటికప్పుడు తమను తాముగా జీరోగా చూసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అయితే వారిని గురించి దేవుడు చెప్పేది ఏంటంటే, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు అన్నట్టుగా, తగ్గించుకుని ఆ జీవితము కలిగినట్టు వారిని ఉద్దేశించి దేవుడే వారిని హెచ్చించేవాడుగా, వారిని ఘనమైన వారినిగా చూసేట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే లవోదికీయ సంఘము తాము ఏమీ లేకపోయినా పైన పటారము లోన లొటారంగా ఉంది. అంటే వాళ్ళకి చక్కని బిల్డింగులు ఇప్పుడు ఉన్నాయి కదా, చక్కగా బిల్డింగులు ఉన్నాయి, ఓ అద్భుతంగా కోలాహలంగా మీటింగులు జరిగిపోతున్నాయి, ఓ బోధలకి తక్కువేమీ లేదు, కనుక భోజనాలకు తక్కువేమీ లేదు, ప్రసంగాలకు తక్కువేమీ లేదు. సో బయటకు కనబడే అపీరెన్స్ అసలు నిజంగా పరలోకం అంటే ఇదేనేమో అన్నట్టుగా వారి జీవితాలు అక్కడికి వెళ్ళి చూస్తే మనకు అర్థమవుతుంటాయి. కానీ పొట్ట విప్పి చూస్తే పురుగులుండు అన్నట్టుగా ఆత్మీయ జీవితంకి వచ్చేసరికి కనబడితే ఏమీ లేదు, ఏమీ లేదు, అంత శూన్యమే. ఆ రోజులలో అయితే గంభీరంగా ఏం ప్రసంగాలేం జరగలేదు, ఎంతో తండోపతండాలుగా ప్రజలేం రాలేదు. కానీ బహు కొద్ది మందే గ్యాదర్ అవుతూ వచ్చారు.
అయినప్పటికీ దేవుడు వారిని చూసి వారిని ధైర్యపరుస్తూ, మీరు ధనవంతులేనయ్యా, మీరు ఐశ్వర్యవంతులే, మీరు భాగ్యవంతులే అని అంటున్నాడు. ఇక్కడ మీకు గతంలో కూడా చూపించాను ఆ మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయంకి వెళ్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం చదువుకుందాం. మనం 4వ వచనం నుంచి చదువుదాం. క్షమించి 5వ వచనం నుంచి. 2వ అధ్యాయం 5వ వచనం. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదురు, మిమ్మల్ని న్యాయసభలకు ఈడ్చుచున్నవారు వీరే కదా. చాలు. ఇక్కడ అంటున్నాడు, సమాజంలో ఈ రోజులలో ఉన్న పరిస్థితి ఇదే. ఈ లోకము విషయములు దరిద్రులైన వారు, పేదవాడు, దరిద్రుడైన వాడు, చదువు లేనివాడు, ఆర్థికంగా అనేక రకాలుగా ఓడిపోయిన వాడు, పేదరికం, తినటానికి ఇల్లు లేదు, ఉండటానికి ఇల్లు లేదు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఈరోజు నాకు ఒకరు జస్ట్ చిన్న క్లిప్ పంపించారు. నేను కొద్ది మందికి పంపించాను, ఫార్వర్డ్ చేస్తాను, అందరికి పంపించలేదు. అసలు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఒక డాక్టర్ అమ్మ యేసు ప్రభు నమ్ముకొని సాక్ష్యం చెబుతూ ఆమె యొక్క జీవితంలో ఒక చిన్న సంఘటన హాస్పిటల్లో చూసిందట్టుంది. ఆమె డాక్టర్మే అనుకుంటాను. ఆమె చెప్పే మాటల మట్టి నాకు అర్థమవుతుంది. ఆ క్లిప్ వరకే పంపించారు నాకు. ఒక చిన్న సంఘటన, జాగ్రత్తగా వినండి. ఒక తల్లి తన బిడ్డను తీసుకొని హాస్పిటల్కి వచ్చింది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన సహోదరి ఆమె. అది కూడా ఆ రోగం సామాన్యమైనది కాదు. 2 మూత్రపిండాలు ఫెయిల్ అయిపోయినాయి వాళ్ళ కొడుక్కి. 2 మూత్రపిండాలు ఫెయిల్ అయిపోయినాయి. ఇక పలానా కార్పొరేట్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ జరుగుతుందంటే వెళ్ళింది అక్కడికి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ సీనియర్ డాక్టర్ కనుక చూడకుండా తనకేదో నుండి జూనియర్ డాక్టర్కి చూపించారు. చూశారు, అందరు చూశారు. చూసిన తర్వాత ఇది చాలా కష్టం, బ్రతకటం కష్టం, ట్రీట్మెంట్ కూడా చాలా కష్టం అని చెప్పారట. అయినా ఆ తల్లి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ, రేయ్ దెబ్బలు పడతాయి నీకు లీడులో, అలాగా ఆ తల్లి బాధపడతానే ఉంది. ఏం పర్వాలేదని. అయితే చివరికి డాక్టర్ చెప్పారట, 1,50,000 అక్కడ పెడితే మేము ట్రీట్మెంట్కు స్టార్ట్ చేస్తామన్నారట. 1,50,000. అప్పుడు ఈ పేద సహోదరి తన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని చూపించి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నేను అమ్ముకున్నానమ్మా, 24 గంటలకు నీకు తీసుకొచ్చిస్తాను నేను, 1,00,000 రూపాయలు, మీరు స్టార్ట్ చేయండి అని చెప్పిందంట. నిజంగా నాకు అది విన్న తర్వాత నా కళ్ళంటి నీళ్ళు తిరిగాయి. 1,50,000. కానీ సరే 1,00,000 ఇస్తాను, 24 గంటల్లో ఇస్తాను మీకు, ఈ బైబిల్ని నమ్ముకున్న దేవుడు సాక్షిగా చెప్తున్నానని చెప్పిందట. సరే, ఈ జూనియర్ డాక్టర్ అమ్మ ఈ సాక్ష్యం చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా. సరే, వీళ్ళు
ఆ పేషెంట్ను, ఆ బాలుడిని కనుక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారట. స్టార్ట్ చేస్తున్న సమయంలో ఈ డాక్టర్ అమ్మ, జూనియర్ డాక్టర్ అమ్మ, ఈమె ఏం చేస్తుందో చూద్దామని చూస్తుందట. ₹1,00,000 ఎలా తీసుకొస్తుందా అని. ఏంటి, ఎవరికన్నా ఫోన్ చేసి మాట్లాడొద్దా, లేకపోతే ఎవరికన్నా నేను చెబుతుందా అని చూస్తుందట. కానీ అది ఏమీ చేయట్లేదట. ఆ మంచం దగ్గరే ఒక మూలకెళ్ళి మోకాలుని ప్రార్థన చేయటం ప్రారంభించదు. కథ కాదు చెబుతుంది, జరిగిన వాస్తవం. జరిగిన వాస్తవం. ఈరోజు ఉదయం పూట కనుక నేను 9:30, 9:15 ప్రార్థన చేసుకుని లేచేసరికి, దయచేసి మీకు ప్రేమతో చెప్తున్నాను, 9:15 దాకా ఎవరు ఫోన్లు చేయొద్దు నాకు. 9:15 తర్వాత చేయండి, 7 గంటల ముందు చేయండి. నేను ప్రతిరోజు 7 గంటల నుంచి 9:15 వరకు ప్రేయర్ చేసుకుంటాను. సో దయచేసి ప్రేమతో చెప్తున్నాను, 7 గంటల లోపలనే చేయండి, 9:15 తర్వాతనే చేయండి ఫోన్. సో ఇదేమైనప్పటికీ సరే, 9:15 అయిపోయిన తర్వాత 1-2 మిస్డ్ కాల్స్ కనబడుతున్నట్టుంది, ఒక మెసేజ్ వచ్చినట్టు కనబడింది. తీసుకొని చూస్తే ఇది కనబడింది. వెంటనే నేను కొద్దిమందికి ఫార్వర్డ్ చేస్తున్నా వాట్సాప్. నేను వినిన తర్వాత ఫార్వర్డ్ చేశాను. ఆ డాక్టర్ ఏమట చూస్తుందట ఈమెని. సరే 1 గంట ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేసుకున్న తర్వాత ఏమన్నా కనుక బయటకు ఎక్కడికైనా వెళ్తుందేమో చూస్తుందంట. వెళ్ళలేదు. 2 గంటలు ప్రార్థన చేసుకుంటుందట. ఉదయమున దాదాపుగా 7 గంటలకు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. నీ యొక్క ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. గమనిస్తూనే ఉంది, స్టార్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక రకరకాల టెస్టులు అవన్నీ కూడా. ఈమె ఎలాగ తెస్తుందా అని ఈ డాక్టర్ అమ్మ చూస్తూ ఉంది. కానీ ఈమె మోకాల నుంచి లెగవట్లేదు, ప్రార్థన చేస్తానే ఉంది. మధ్యాహ్నమైంది, ప్రార్థనల నుంచి లెగవలేదు. సాయంకాలం 6 అయింది, ప్రార్థన నుంచి లెగవలేదు. ఇక ఆ పేషెంట్ను హాస్పిటల్ రూములోకి, ఆపరేషన్ రూమ్లో తీసుకెళ్ళిపోయారు. ఇంకా లెగవలేదు, ఆమె ప్రార్థన చేస్తూనే ఉంది. చెప్పిందిగా ₹1,00,000 ఇస్తానని చెప్పింది, 24 గంటల లోపల ఇస్తానని చెప్పింది. ఆ పిల్లవాడికి ఆపరేషన్ చేసేసారు, తీసుకొచ్చారు. చాలా టైం అయింది, అర్ధరాత్రి అయింది. ఆమె ప్రార్థన నుంచి లెగవలేదు. ఈమె ఏమైనా ఆశ్చర్యపోతుందట ఈ డాక్టర్ అమ్మ. ఈ డాక్టర్ అమ్మ పైనట్టు యొక్క పెద్ద డాక్టర్ తోడు ఒప్పందం, ఆమె ఇగిపోతే నేను ఇస్తానులే సార్ అందంట. జాగ్రత్త చూడండి, వినం. కనుక ఆమె ఇవ్వలేకపోతే నేను ఇస్తాను. ఎందుకు ప్రేరేపించాడో తెలియదు మన దేవుడు. జరిగినట్టు యొక్క మన జీవితంలో విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు రోషం కలిగి దేవుని దగ్గర కూర్చోవడానికి చెబుతున్నాను మీకు. అక్కడికి ఇక్కడికి అడుక్కోవడానికి పరిగెడుతుంటారే, అడుక్కోవద్దని చెబుతున్నాను. ఇది దానికి చెబుతున్నా. ప్రాణం పోయినా దేవుని దగ్గర కూర్చొని ప్రాణం చేసేటట్టుగా చలగాటపడడం విధానం అంటే అదే. ఆమె ప్రార్థన చేసుకుంటూనే ఉంది. ఆమె అర్ధరాత్రి కూడా ప్రార్థన నుంచి లెగవలేదట. ఇలాగా దాదాపుగా తెల్లవారింది, దగ్గరగా 5 గంటలైంది. ఇప్పుడు ఈ పెద్ద డాక్టర్ దగ్గర ఆమె ఉన్న ఈ జూనియర్ డాక్టర్ మీ సాక్ష్యం చెప్పే సిస్టరు, సరే పోనీలే 75% నేను ఇస్తాను అంటే, ₹1,00,000 70% అనేదంతా ₹75,000 నేను ఇస్తాను, ఈమె ఒక 10-25,000 కట్టుకుంటుందేమోలే అని అనుకుంటుందట. ఇలాగా ప్రార్థన ఇంకా దాదాపుగా 24 గంటలకు కావస్తా ఉంది. ఇంకొక గంట ఉంది. ఈ గంట లోపల సీనియర్ డాక్టర్ గారట ఈ డాక్టర్ అమ్మని పిలిచి, ఆ రోజట ఆ సీనియర్ డాక్టర్ గారి తల్లి చనిపోయినటువంటి యొక్క రోజంట. జాగ్రత్త గమనించాలి. ఆయనకి ఎందుకు ప్రేరేపణ కలిగిందో నాకు తెలియదు, కనుక నా తల్లి యొక్క జ్ఞాపకార్థముగా నేను అనుకుంటున్నాను, ఈ ₹1,00,000 ఈ అమ్మాయికి ఫ్రీగా మెడిసిన్ చేపించేద్దామని అతనికి అనిపించిందంట. హాస్పిటల్ నుంచి బయటకు ఎంతేంత వరకు ఈ అబ్బాయికి బాడుకి ఏం చేద్దాము, ఫ్రీ వైద్యం చేసేద్దామని అనిపించిందంట. అనిపించేసి ఆ జూనియర్ డాక్టర్ని పిలిపించేసి చెప్పేసిందంట. ఆ పెద్ద డాక్టర్ చెప్పిందంట. ఈ లోపల ఆమె వచ్చే లోపల ఈమె ప్రార్థన చేసి ముగించిందట. ముగించేసరికి కనుక ఈమె చెప్పకముందే ఆమె చెప్పిందట. అప్పుడు కన్నీళ్ళు నేను వెధవరాలను,
నా దేవుడు నమ్మదగినవాడు, నాకు తెలుసు. నా దగ్గర డబ్బులు లేవు, కానీ నా దేవుడు నాకు సహాయం చేస్తాడని మీకు ప్రామిస్ చేశాను. 24 గంటల లోపల నా దేవుడు చేశాడు కార్యమని. ఆమె కళ్ళెమట సుడిగుండములాగా నీళ్లు తిరుగుతూ ఉంటే దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యానికి ఆ 24 గంటల మోకాళ్ళ ప్రార్థన ఆ యొక్క హాస్పిటల్కు సీనియర్ కాయట్ని యొక్క ఆ డాక్టర్ గారు అయినట్టు యొక్క ఆయన ఆ పేషెంట్కు ఫ్రీగా వైద్యం చేద్దామని చెప్పమని ఆయనే కబురు చేసి పంపించాడట. ఆ వార్త చెప్పేసరికి ఆమె ఆనందానికి పట్టపగ్గాలు లేవు. నీ దేవుడు చచ్చాడనుకుంటున్నావా తల్లి? సిగ్గు లేక ఒగ్గు లేక మనం అక్కడ పోయి ఎక్కడ పోయి అడుక్కొని బతుకుతున్నాం మన బతుకులు. చావైనా బ్రతుకైనా దేవుడి మీద ఆధారపడటమంటే అదే నేను చెప్తుంది మీకు. నేను పేద విధవరాలు ఆమె, భర్తను కూడా లేడంట ఆమెకు, ఆ బిడ్డ ఒకడేనట తనకు. ఎక్కడికి వెళ్ళి తెలుసుకుతుంది? ప్రార్థన చేసింది హాస్పిటల్లోని బెడ్ దగ్గర కూర్చొని కొడుకు కోసమే. పెద్ద డాక్టర్ల యొక్క హృదయాలను 24 గంటల లోపల తిప్పేశాడు దేవుడు. మన దేవుడు సజీవుడు. కథలలాగా వింటామే కానీ బతుకులో వచ్చేసరికి కొంచెం కూడా మనం ఏం చెయ్యం, ప్రయత్నం కూడా చేసాము మనం. మన విశ్వాస జీవితం అది, మన బతుకు, మన జీవితం అలాంటిది. నమ్మితే దేవుని కార్యాలు చూస్తావు. పేద దరిద్రులాలే ఆమె, అయితే ఆమె పక్షముగా ఉన్న దేవుడు ఐశ్వర్యవంతుడు. నీ పక్షముగా ఉన్న దేవుడు కబుర్లు వింటానికి రావట్లేదు ఇక్కడికి, జబర్దస్త్ లాంటి సీరియల్ చూడటానికి రావట్లేదు ఇక్కడికి. నిజ దేవుడి గురించి వింటానికి వస్తున్నావు ఇక్కడికి. నీవు దేవుడి గురించి వింటున్నావే కానీ బ్రతుకులో ఏమైనా కొంచెమైనా మార్పు ఉందా నీ జీవితంలో? కొంచెం కాకపోయినా కొంచెం. నీ బజారులో నీ బంధువుల మధ్యలో ఎంత భయంకరంగా దేవునికి దూషణ తీసుకొస్తున్నావు జీవితంలో. సిగ్గు ఏమనుందా మనకి? రోషం ఏమనుందా? పౌరుషం ఏమనుందా మన జీవితంలో? అది వింటున్నంతసేపు నా కళ్ళంటి నీళ్ళు అలాగనే కారుతూ వచ్చాయి. ఎస్, ఒక పేద దరిద్రురాలను జ్ఞాపకం చేసుకొని 24 గంటలు మోకాళ్ళ మీదనే కూర్చొని ఆ కుమారుడు పడక దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రార్థన డాక్టర్స్ హృదయాలను కదిలించి పడేసింది. ఎక్కడికి వెళ్ళి తెస్తుంది ఆమె ₹1,00,000? ఎవరిస్తారా మీకు పేదవానికి? అవును, లోకములో ఈ యొక్క జీవిత యాత్రలో మరి ముఖ్యంగా సద్భక్తితోటి బ్రతుకను ఉద్దేశించేవాడు తప్పనిసరిగా శ్రమ గుండా వెళుతూనే ఉంటాడు. ఈ శ్రమలు, ఈ యొక్క పరిస్థితులు మనకు అనేకమైన నిందలు, అవమానములు తీసుకురావటానికి కారణమవుతుంది. అక్కడ అంటాడు కదా సామెతల గ్రంథంలో, ధనవంతుడికి ఏమైనా అందరూ చుట్టాలని అంట, పేదవాడికి ఎవరుంటే ఎట్టుంటారంటే చూడండి, ఒక మాట ఉండాలి. ఎస్, 19వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. 19వ అధ్యాయము 4వ చరణం. ధనము గలవానికి స్నేహితులు అధికముగా ఉందురు, దరిద్రుడు తన స్నేహితులను ఏం చేస్తాడు? ఎస్, ఈ పేదరికములో ఉన్న భర్తను పోగొట్టుకున్న బాలుడిని కలిగినటువంటి యొక్క ఆ తల్లికి స్నేహితులు ఉన్నారు, చుట్టాలున్నారు, కానీ సమయంలో ఒక్కరు కూడా ఆదుకునేవాడెవడు లేడు. అవును, వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి వారి చేత వీరి చేత నేనెందుకు అవమానపరచబడాలి? నా దేవుడేమన్నా దరిద్రుడా? నా దేవుడేమన్నా లేనివాడా? మనము చాలా విషయాలు వింటామే కానీ మన జీవితం దగ్గరికి వచ్చేసరికి మేము ఏమైపోతాము? ఓడిపోతుంటాం. కేవలము వినువారు మాత్రంగానే ఉంటామే కానీ
మన జీవితంలో చిన్న కార్యముల లోపంలో కూడా మనము 2 కొరింథీ 8వ అధ్యాయం, కాలక్షేపం కోసం అయితే రావద్దండి ఇక్కడికి మందిరానికి. ఏదైనా కొంత నేర్చుకుంటానికైతే రండి. కాలక్షేపంగా అయితే ఇంటి దగ్గర పడుకో, చక్కగా నిద్రపోండి. అది చక్కగా పడుకొని నిద్రపోండి. మిమ్మల్ని ఎవరు కొట్టేవాళ్ళు లేరు, మిమ్మల్ని ఎవరు అనేవాళ్ళు లేరు. 8వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం అందరం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఎరుగుదుమా మనము? ఎరుగుదురు కదా అన్నాడు, ప్రశ్న వేశాడు. ఎరుగుదుమా మనము? ఇక్కడ కూర్చున్న మన సంగతి నేను అడుగుతున్నా. రక్షించబడి సోకాళ్ళు అప్పుడుగా రక్షించబడ్డాం, ఇప్పుడు రక్షించబడ్డాం. నేను అంత సీనియర్టీ ఏం తగలబెట్టనా? దేనికి దెబ్బలు వేసుకోనా? ఆ చెరువులో కలపనా? లేకపోతే ఆ సెప్టిక్ ట్యాంకులు పడైనా తీసుకెళ్ళేదాన్ని? రాయబడిన మాట గమనించాలి. కనుక మన జీవితంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఏంటిదది? ఏమెరిగా మనం? ఆయన ధనవంతుడయుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడు. ఎస్, ఈ లోకములో విశ్వాసులమైన మనము దరిద్రులమే, ధనము లేని వారమే, దిక్కు లేని వారమే. యాకోబు పత్రిక 2వ అధ్యాయం మనం అదే చదువుకుంటూ వచ్చినాం. విశ్వాస విషయములో దరిద్రులైన మీరు నా దృష్టిలో మీరెవరు? భాగ్యవంతులరా. మీరు దరిద్రులైన పేదవారైన మీరు నా దృష్టిలో ధనవంతులురా, భాగ్యవంతులు. ఎరుగుదువా తల్లి? ఎరుగుదువా సహోదరి, సహోదరుడా? సావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు పడు, ఆయన మోకాళ్ళ మీద పడు. నీ అంతరంగాన్ని చూస్తాడు ఆయన. ఎవడని కదిలించాలో వారిని దేవుడు కదిలిస్తాడు. నువ్వేం చేయాల్సిన పనిలే. ఆ స్త్రీలాగా 24 గంటలు కూర్చో. నీ కొడుకు యొక్క శవపేటిక దగ్గర కూర్చో, ఆ మంచం దగ్గర కూర్చో. కూర్చోటానికి చేతగాక నోరేసుకొని అరుస్తూ రకరకాలుగా బజారు మీద పడి అడ్డగోలుగా తిరుగుతుంటాం మనం. దేవుడు అన్నాడు, నువ్వు వచ్చి కూర్చో నా దగ్గర, కూర్చో. గంటల తరబడి ప్రార్థన చేస్తూనే వచ్చింది. అవును, భర్తను పోగొట్టుకొని దరిద్రమైన పరిస్థితులలో కుమారుడు యొక్క జీవితం చావు బ్రతుకులలో ఉంటే ఎక్కడికి వెళ్ళి వైద్యం చూపిస్తుంది ఆమె? ఎక్కడికి వెళ్ళి చూపిస్తుంది? ₹1,00,000 పెడితేనే చేస్తామన్నారు. ఆమె ఒకటే ప్రామిస్ చేసింది, ఇదిగో నేను బైబిల్ పట్టుకున్నాను, ఈ బైబిల్ పట్టుకుని దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను, 24 గంటల లోపల నేను 24 గంటల్లో ₹1,00,000 ఇస్తానని చెప్పింది. ఎలాగిచ్చింది? చెప్పానుగా ఇప్పుడు. ఎలాగిచ్చింది? మోకాళ్ళ మీద తన కొడుకు పడక దగ్గర కూర్చొని చేసి కన్నీటి ద్వారా. నీ కన్నీటి ప్రార్థనకు వెల కట్టలేము, తెలుసునా? ఆ స్టోరీ ఉంది, గుర్తుందా మీకు? ఒక పేద సహోదరి, ఆమెను చూసి ఆ షాపు వాడు ఎగతాళి చేశాడు. ఎగతాళి చేస్తే తర్వాత ఆమె తన ప్రార్థన మనవులను, తన అక్కర్తలను తీసుకొని కన్నీటి ప్రార్థనతో ఆ చీటీ తీసుకొని వెళ్ళి ఆ షాపు వాడికి ఇచ్చింది. ఆ షాపు వాడు ఆ చీటీ తీసుకొని త్రాసులో ఒకవైపు పెట్టాడు. ఎగతాళిగానే పరిహాసమ చేస్తూ ఆమె దేవుడిని గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఒక ప్రక్కన పెట్టి, ఏముంటుందిలే, ఆఫ్టర్ ఆల్ దీనికి ఒక బిస్కెట్ కూడా రాదనుకొని బిస్కెట్ వేసాడు. తర్వాత బిస్కెట్లు పొట్లాలు వేసాడు. తర్వాత ఇంకా రకరకాలుగా ఆమె అడిగిందో పేపర్లో అవన్నీ వేసాడు. ఎన్ని వేసినా ఆ పేపర్ వైపు ఉన్నది లెగవదే. అది వాడి షాపులో మొత్తం తీసుకొచ్చేసాడు కిరాణా సామాను.
కానీ ఆ పేపర్ వేసిన ఆ సైడు ఉందే, అది కిందనే ఉంది. అది లెగవటలా, ఎన్నేసినా కూడా వాటికి మించి బరువుగా ఉంది. అపహాస్యం చేసిన షాపు ఓనర్ పిచ్చెక్కి మైండిపోయేవాడికి, ఇలాగైతే నేను దివాళా తీస్తాననుకొని వాడికి సిగ్గొచ్చి ఆమె దేవుని గురించి నోరు మూసుకొని ఏం చేశాడు, ఆమె అవసరతని తీర్చి పంపించాడు. ఎస్, నీ కన్నీటితో కూడిన ప్రార్థన. నేను అందుకని చెప్తా, ఎప్పుడైనా ఏ పని చేసినా లోపల ఇంత కుళ్ళు కుతంత్రం పెట్టుకొని, నీ పక్కనాళ్ళ మీద, నీ ఇరుగు పొరుగు మీద ఇంత తట్టడి ద్వేషం పెట్టుకొని పని చేస్తే నీ బతుకులు, నీ ప్రార్థన దేవుడంటాడా? నీ బతుకులో పైకి వస్తావా? నువ్వు చూస్తూ ఉండగానే వాళ్ళు పైకి వస్తుంటారు, కానీ నువ్వేమాత అదో పాతాళానికి పోతూనే ఉంటావు నీ జీవితంలో. కారణం, నీలో యథార్థత ఎప్పుడు కూడా నీకు కానరాదు. ఎప్పుడు చూసినా ఈర్ష్య, ద్వేషము, కుళ్ళు, కుతంత్రం, మత్సరము, అహంభావము, అవివేకం అంతా పెట్టుకుంటావు. దరిద్రం అంతా పైకి వచ్చి ఇక్కడికి వచ్చి ముసుగులేసుకొని ప్రార్థన చేయటం, ఆరాధన చేయటం, కూర్చొని పోవటం, ప్రసంగాలు చేసుకోవటం, ఏదో చేసుకొని పోవటం. ఏమి ప్రయోజనం? ఏం ప్రయోజనం? అందుకని సామెత గ్రంథమును అంటాడు అన్నమాట. సామెతల కీర్తన గ్రంథములను, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి కొంచెము కలిగి ఉంటాము. చూద్దాం ఆ మాట. సామెతల గ్రంథంలో ఉండాలి. సామెతల గ్రంథం, కోట్లు సంపాదించేసేయాలని ఎప్పుడు కూడా ఆలోచించవాకండి మీరు. భయభక్తులతోటి కొంచెం కలిగి ఉండండి. 16వ అధ్యాయము 8వ వచనం. 16వ అధ్యాయం 8వ వచనం చదువుదాం అందరం. అన్యాయమ చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే. ఇవి చదువుకోవటానికి రాయిలా బైబిల్లో, కంటతా పెట్టడానికి రాయిలా దేవుడు మన జీవితములలోనికి తీసుకోవటానికి రాశాడు. కష్టకాలములలో, శ్రమల కాలములలో నీతిమంతుడు విశ్వాస మూలమని ఏం చేస్తాడు, బ్రతుకుతాడని వాక్యంలో రాశాడు. ఎస్, ప్రపంచమంతా కరువు ఉన్నది, దేశమంతా కరువు ఉన్నది. ఏలియా ఉన్న చోట కరువు లేదు. ఏలియా అడుగుపెట్టిన చోట కరువు లేదు. విశ్వాసముతోటి నీతిమంతుడని ఏలియా ఏం చేయబడ్డాడు, పోషించబడ్డాడు. పేద విధవరాలట్టుగా సారపేద విధవరాలు ఇంటి మొత్తం వారు మొత్తం ఏం చేయబడ్డారు, పోషించబడ్డారు. ఎస్, ఇది వాక్యం, జరిగిన వాస్తవాలు, కల్పన కథలు కాదు ఇవి. ఈ రాత్రికాల సమయంలో ఓ స్ఫురణ సంఘమా, నేను మొదటివాడను, కడపటివాడను. ఇదిగో మృతుడనయ్యానే కానీ నేను మరలా తిరిగి లేచిన వాడనని నేను చెప్పు సంగతులు ఏంటంటే, నీ శ్రమను నేను ఎరుగుదును. నీ శ్రమ నాకు తెలుసు, నీ దరిద్రత కూడా నాకు తెలుసు. ఎస్, క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు ఒక ఆఫీసులో కానీ, ఒక బంధువుల మధ్యలో కానీ, ఒక రక్త సముద్రం మధ్యలో కానీ, స్నేహితుల మధ్యలో కానీ, నిజ క్రైస్తవుడు ఎప్పుడు కోట్లు సంపాదించలేడు. ఎందుకు? యథార్థంగా బతికేవాడు ఎన్నడూ కూడా లంచాలను ఆశించిన వాడు ఎన్నడూ కూడా లక్షలు సంపాదించలేడు. ఎందుకంటే ఈనాడు లక్షల కోట్లు సంపాదించాలంటే ఏదైనా తప్పు మార్గం ఒకటి ఎంచుకుంటూ పోతేనే. కొద్దిమంది ఉన్నారు, అది వేరే విషయం అండి, అక్కడ మేము అడ్డు పోవట్లేదు. ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకున్నా, నీతిమంతుడు ఐశ్వర్యవంతుడు కావటం అనేది చాలా కష్టం, చాలా కష్టం. ఎందుకంటే వాడు ప్రతి విషయంలో కూడా తన మనస్సాక్షికి ఏం చేస్తుంటాడు, భయపడుతుంటాడు. అయ్యో నేను అన్యాయంగా తీసుకున్నాను ఈ సొమ్ము, అయ్యో నేను అన్యాయంగా తీసుకున్నాను ఈ సొమ్ము,
నేను అన్యాయంగా తెచ్చాను ఈ సొమ్ము. భయం. నీ ఇంటిలో నీ పక్కింటి వారి వస్తువులు ఎన్నున్నాయో నీకు తెలియదా? ఇక్కడ కూర్చున్న సంగతి చెప్తున్నాను నేను. నీ పక్కన ఇంటి వారి యొక్క వస్తువులు ఎన్నుండయో, దొంగతనం తీసుకొచ్చావు, ఎట్ట చేసావో కనుక నీ ఇంట్లో ఎన్నుండయో నీకు తెలియదా? అవి ఉంచుకొని కూడా నువ్వేం చేస్తున్నావు? నేను గొప్ప భక్తుడునని అనుకోవట్లేదా? అది చూసినప్పుడల్లా నీ మనస్సాక్షి నిన్ను గద్దించట్లేదా? గద్దించిన దాన్ని ఏం చేస్తాం? నోరుమొయ్. వాళ్ళు ఎన్ని తీసుకెళ్ళారు నా ఇంట్లోంచి దొంగతనం చేసి? ప్రేమైన కుటుంబమా, ఒక్కసారి ఆలోచించు. నీది కానిది నీ దగ్గర ఎన్నున్నాయి? యథార్థంగా ఉన్నావా? నా రూములో ఒకసారి ఒక వస్తువు కనబడిన తర్వాత అది పలానా వారిదని నాకు అర్థమైంది. తీసుకొచ్చిన సందర్భం, ఎందుకంటే ఒక వస్తువు ఎవరైనా తీసుకొచ్చింది నాకు కంట్లో కానీ పడితే అది వాళ్ళ వస్తువు నాకు అర్థమవుతుంది. పోయేటప్పుడు కొంతమంది అక్కలు ఉన్నారు, ఆ బల్ల మీద 2 వారాల నుంచి అక్కడ గిన్నెలు ఉన్నాయి, కొంచెం తీసుకెళ్ళిన తల్లులారా, నా సాగుకు వచ్చింది అక్కడ కాపాడటానికి కనుక అవి తీసుకెళ్ళండి, ఆడే పడేసిపోతున్నారు కొంతమంది. సో అది తీసుకెళ్ళి ఇచ్చిన దాకా నా మనసులో నెమ్మది లేదు. దాదాపు కొన్ని వారాలు ఉంది వస్తువు. దాని దగ్గర చూసినప్పుడల్లా కనబడతా ఉంటారు వాళ్ళు. అది ఎప్పుడైతే ఇచ్చేసామో అప్పుడేమైంది? ప్రశాంతంగా ఉంది. అది చూస్తేనే కొట్టేట్టున్నాడు దేవుడు. అట్ట అనిపించింది అన్నమాట. చిన్న వస్తువే. ప్రియమైన సంఘమా, జ్ఞాపకం చేసుకుందాం, మన మనస్సాక్షిని నిర్దోషంగా చూసుకుంటున్నప్పుడు నువ్వు ఎప్పటికీ దరిద్రుడు కాదు. మన చదువుకున్న భాగములో మళ్ళీ చదవండి. అక్కడ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం నుంచి చదవండి. వ్రాయము సంగతులు ఏమనగా, నీ శ్రమను, నీ దరిద్రతను నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్న తర్వాత విశ్వాస యాత్రా జీవితములో నీతిగా, భక్తిగా, యథార్థంగా జీవించటం అనేది కత్తి మీద సాము లాంటిదే. ప్రతిరోజు చాలాసార్లు నీ అవసరతలు, నీ అక్కర్తలు కూడా తీర్చబడకుండా అలాగనే పస్తుతోటి, అలాగనే ఇబ్బందితోటి ఎన్నో రకాల కష్టాలు గుండా వెళ్ళవలసిన పరిస్థితి వస్తుంది. నీ శ్రమతో పాటు నీకు వస్తున్న దరిద్రత చూసుకొని నిన్ను అనేకులు రకరకాలుగా మాట్లాడుతారు. చాలాసార్లు నీ మట్టుకు నీ మీద అసహ్యం కూడా వేస్తూ ఉంటుంది. ఏంటి ఈ శ్రమల నుండి, ఈ బాధ నుండి, ఈ దుఃఖము నుంచి నాకు ఈ దరిద్రత పోదా? ఇది పోదా అని ఒకవేళ కృంగిపోతూ బాధపడుతున్నట్లయితే ప్రేమైన సంఘమా, జ్ఞాపకం చేసుకో. గతంలో కూడా చెప్పాను మీకు ఒక మాట. లోకాసువార్త 6వ అధ్యాయం, నా వెనకాల పలకండి, 20వ వచనం మధ్యలోని చదువుతున్నాను. లోకాసువార్త 6:20లో మధ్య భాగం. బేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలిగొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. ఇది నా మాట కాదు, యేసయ్య మాట. ఇప్పుడు నీ శ్రమ, ఇప్పుడు నీకున్న లేమి, ఇప్పుడు నీకున్న కష్టం, ఇప్పుడు నీకున్న బాధ నిన్ను క్రమక్రమముగా దరిద్రతలోనికి, ఇంకా దరిద్రతలోనికి
తీసుకొని వెళుతూ ఉన్నదా? యథార్థతను వదిలిపెట్టబాకు. దేవుడి మీద ఆధారపడటము విడిచిపెట్టబాకు. దేవుని కొరకై జీవించటము విడిచిపెట్టబాకు. నీవే కాదు, నీ పిల్లలకు కూడా నేర్పించటము విడిచిపెట్టబాకు. లేమిలో, కష్టములో, శ్రమలో ఎలాగ బ్రతకాలో తల్లిదండ్రులుగా మీరు నేర్చుకోండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి. మీరు కష్టపడి శ్రమపడి మీ పిల్లలు ఏదో అద్భుతముగా లోకములు ఏదో చేయాలనుకుంటున్నారేమో. నో, మీ పిల్లలను కూడా కష్టములో నుంచే పెంచండి. ఆ కరువులో పెంచండి, నేర్పించండి వాళ్ళకి. అనుక్షణము ఎలాగ మీరు మీ జీవితంలో మీరు మోకాళ్ళ మీద ఆనుకుంటున్నారో, దేవుడి మీద ఆధారపడుతున్నారో, మీ పిల్లలకు కూడా నేర్చుకుంటారు. నువ్వెక్కడి నుంచో తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి వాడికి ఏదో చేయాల్సిన పనిలే. కూర్చో. మంచినీళ్ళు త్రాగి పరిచర్య చేస్తారు ప్రారంభ దినాలలో. సేవకుల సంగతి చెప్తున్నాను నేను. మంచినీళ్ళ క్రయం మొన్న వింటూ వచ్చాను. ఎం పాల్ గారు అని ఒక ఆయన చీరాలో ఉన్నాడు, గుర్తుందా మీకు? పూనూరులో బలపెట్టింది ఆయనే. నేను అప్పుడు 7 సంవత్సరాలు ఇప్పుడు ఉన్నప్పుడు పూనూరులో ప్రభు బలపెట్టింది ఎం పాల్ గారే. ఆయన జీవిత సాక్ష్యాన్ని గురించి ఒక సహోదరుడు చెప్తున్నప్పుడు పోయిన వారం జస్ట్ నేను వింటూ వచ్చాను. ఆయనకి ఎంతమంది పిల్లలు కూడా నాకు తెలియదు. చాలామంది పిల్లలు ఉన్నారట. వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులట. ఇద్దరు ఉద్యోగాలు మానేసుకొని వచ్చేసారట సేవకి. నాకు అప్పుడు దాకా తెలియదు ఆ సంగతి. గత వారంలో వింటూ వచ్చాను. సరే, సేవకు వచ్చిన తర్వాత భక్సింగార్ దగ్గరికి వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత భక్సింగారు అన్నాడట, పలానా ఊరికి వెళ్ళాలన్నాడు. ఓకే బ్రదర్ అన్నాడట. అక్కడ మందిరం లేదన్నాడట. ఓకే బ్రదర్ అన్నాడట. అక్కడ ఇల్లు లేదు అన్నాడట. ఓకే బ్రదర్ అన్నాడట. ఇదేంది ఇది? ఏం లేదు, మందిరం లేదు, ఇల్లు లేదు, వెళ్ళాలి అన్నాడట. ఓకే బ్రదర్ అన్నాడట. 8 మంది పిల్లలట. మీరైతే ఏం చేస్తారు చెప్పండి? మనమైతే ఏం చేస్తాం? నీకొక దండం, నీ సేవకొక. వెళ్ళాడట. చెప్తున్నాడు బ్రదర్, చెప్తున్నాడు, నాకు తెలియదు. వెళ్ళి అప్పటికి ఎంతమంది పిల్లలు సేవకు వచ్చిన తర్వాత నాకు తెలియదు, కానీ తర్వాత మొత్తం 8 మంది పిల్లలట. 8 మందిలో ఇప్పుడు అందరూ సేవలో ఉన్నారట. దేవుడు చేసే కార్యాలు చూడండి. దాదాపు అందరు సేవలో 8 మంది పిల్లలు సేవలో ఉన్నారట. చెప్తూ అన్నాడు, ఒక చెట్టు క్రింద దిగారట. ఏడా? ఆ ఊరిలో చెట్టు కింద దిగి కనుక మంచినీళ్ళు తాగుతూ ఏదో వాళ్ళు తెచ్చుకొని కొద్దిగా ఏదో ఉంటే అది ఏం చేస్తున్నారట. భక్సింగ్ గారు చెప్పాడట, నువ్వు వెళ్ళిన తర్వాత నువ్వు ఆకలితో ఉన్నావని చూపించకూడదు. ఎట్లా? పొయ్యి ఉండాలంట. ఏంటిది? పొయ్యిలో బూడిద ఉండాలి, దాని మీద కుండ ఉండాలంటాడట. ఎందుకు? ఓహో, వీళ్ళు అన్నం వండుకున్నారు, తిన్నారని అనిపించాలి. కుండ ఖాళీగా ఉండకూడదు, కుండలో ఏదోటి పెట్టి అక్కడ ఉండాలంట. పొయ్యి ఉండాలి, పొయ్యిలో బూడిద ఉండాలి, ఆగిట్టగా పొయ్యి మీద కుండ ఉండాలి. ఓకే బ్రదర్ అన్నాడట. అంతా ఓకేనే, నూనె పని లేదు. అలాగా కొన్ని రోజులు ఆ చెట్టు కింద ఉండి ఆ అవస్థను చూసి ఆ ఊరిలో ఉన్న ఒక అతను, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడట. వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి పత్రికలు ఇస్తున్నారంట. అంతే చేస్తుంది. ఉదయం సాయంకాలం చెట్టు కింద కూర్చొని ఏం చేస్తున్నారు? కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు. వాక్యం ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎవరు కావాలంటే ఇష్టం వచ్చిన వాళ్ళు చదువుతున్నారంట. అడిగాడంట ఒక ఆయన, మీరు ఎవరు సార్? మీ సేవకు వచ్చాం సార్. ఇదేంది సార్ అంటే, ఏమో సార్ మాకు తెలియదు అన్నాడట.
మీరు ఇంతమంది పిల్లలతో బాధపడుతున్నారు కదా చెట్టు కింద, మాకు చిన్న కష్టం ఉంది. ఏందంట? ఒక కష్టం ఉంది, కానీ ఆ కష్టంలో వచ్చి ఉంటారన్నాడట. ఓకే సార్ అన్నాడట. అన్నిటికీ ఓకేనే. చూడు, ఇన్ని రోజులకి మీరు ఎన్ని రోజులైంది మళ్ళీ తెలియదు ఆ చెట్టు కింద ఉండి, కానీ ఆ ఊర్లో ఆయనకి ఏమైంది? దయ పుట్టింది. దయ పుట్టించేవాడు దేవుడు. నీవు దేవుడి పని చేస్తే నీ మీద దయ పుట్టించేవాడు ఎవడు? మనమేమని అది చూడం. మనంతా రివర్స్ గేర్ కదా, అందుకని మన ఉన్నదే కాస్త ఎండిపోతూ ఉంటుంది. ఏం సువార్త మాకు అంతేనా? ఇట్లా తరగా అయిపోతుంది. నిజం మరి, మనంతగా ఎండిపోతూ ఉంటుంది, మనంతా రివర్స్ తిరుగుతూ ఉంటుంది. ప్రేమైన సంఘమా, మంచినీళ్ళు పొయ్యి మీద పెట్టి కాసి పిల్లలకి పంపించేవాళ్ళట. బడిలో కూడా చెప్పకూడదురా మీరోయ్ అని చెప్పేవాళ్ళంట అమ్మా నాన్న. కానీ 8 మంది పిల్లలను పోషించాడు దేవుడు. 8 పిల్లలను పెళ్ళిళ్ళు చేయించాడు. 8 మంది పిల్లలను సేవలో తీసుకున్నాడు. వారిద్దరూ కూడా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడు చచ్చినోడా బతికినోడా? కొంచెం ఉండారమ్మలారా, కొంచెం పలకండి మా బంగా తల్లులారా, కొంచెం పలకండి. ఎందుకు చెబుతున్నారంటే కథలు ఇవన్నీ కథలు కాదు, జీవిత సాక్ష్యాలు. మన జీవితంలో మనకి అన్నీ ఉన్నా, తింటానుకున్నా, మందిరంలోకి వచ్చి కూర్చొని పోవడానికి మనకు ఒళ్ళు బరువు ఎక్కువ. మనకు పట్టిందని చెబుతూనే దెయ్యం, పెద్ద దెయ్యం. ప్రేమైన సంఘమా, నీ శ్రమ ద్వారా నీకేమొచ్చింది? దరిద్రత వచ్చింది. ఎస్, నీవు దరిద్రుడవే, దిక్కుమాలిన వాడవే. ఎక్కడికెళ్ళిన ఆశ్రయం ఏముంది నీకు? పౌలుకి ఎక్కడికెళ్ళినా కూడా ఆశ్రయం లేని పరిస్థితి. అయినప్పటికీ తన జీవిత యాత్రలో దిక్కులేని దరిద్రుడిగా, లేమి కలిగిన వాడిగా, శ్రమ పొందుతున్న వాడిగా ఉన్నప్పటికీ వారు భాగ్యవంతులుగానే దేవుడు వారిని ఏం చేశాడు? చూస్తూ వచ్చాడు. ఎస్, ప్రేమైన సంఘమా, ఎవరి కొరకు నువ్వు శ్రమ అనుభవిస్తున్నావు? దేవుని నామము నిమిత్తమా, లేకపోతే నీ నిమిత్తమా? అది పరిశీలన చేసుకోవటం అవసరం. నా నిమిత్తమని అన్నాడు. ఆయన నామము నిమిత్తమై నువ్వు ఎలాంటి శ్రమ పడినా, ఆ శ్రమ ద్వారా నువ్వు ఎంత దరిద్రుడివైనా, దరిద్రురాలవైనా, ఆయన దృష్టిలో నీవు ధనవంతుడివే, నీవు భాగ్యవంతురాలవే. ఎస్, ఇంటిలో నుంచి తరిమివ్వబడ్డాడు. అప్పటి వరకు అల్లారు ముద్దుగా పెంచబడ్డాడు సమూయేలు. క్షమించండి, యోసేపు. 17 సంవత్సరాల వయసు వచ్చే వరకు అద్భుతమైనటువంటి యొక్క షర్టు తనకున్నది, తన అన్నదమ్ములకి ఎవరికీ లేదు. అలాగా ఆయనకి యాకోబు తన చిన్న కుమారుడు కనుక ఆ చిన్న కుమారుడు యొక్క ఆ యొక్క యోసేపును అల్లారు ముద్దుగా ప్రారంభించుకుంటూ వచ్చాడు. అయితే 17వ ఏట ప్రారంభమైన తన శ్రమ, ఆ శ్రమ తనని ఎక్కడికి తీసుకుని వెళ్ళింది? దరిద్రతలోనికి, దిక్కులేని స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది. ఎస్, జరిగిన సంఘటన అది. దావీదును గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని సౌలు ఎప్పుడైతే విషపు చూపు చూడటం ప్రారంభించాడో, దావీదు కూడా దిక్కులేనివాడై, శ్రమలకు తట్టుకోలేక దరిద్రుడై, చెట్టులకో, పుట్టల దగ్గరకో, లోయలకో, కొండలకో పారిపోతూ దరిద్రుడిగానే తన జీవితంలో జీవించవలసిన పరిస్థితి ఏర్పడింది. లూకా సువార్త 16వ అధ్యాయములో దరిద్రుడైన లాజరు తన జీవిత యాత్రలో, తన జీవిత కాలములో ఎంతకాలము దేవుని కొరకు శ్రమను అనుభవించుచు దరిద్రుడుగానే ఉన్నాడే కానీ
ఎన్నడూ తన జీవితంలో ఐశ్వర్యవంతుడు కాలేదు. తినటానికి తిండి లేని పరిస్థితి, నాని పలకరించలే దిక్కులేని పరిస్థితి, కనీసం తన జీవితంలో పడుకోవటానికి సరైన మంచం లేని పరిస్థితి, నాని పలకరించే దిక్కులేని పరిస్థితి. ఎస్, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. దేవుడు నిద్రపోతున్నాడు అనుకుంటున్నావా? తూర్పు దేశమంతట్లో గొప్ప ఐశ్వర్యవంతుడిగా చేయబడిన యోబు యొక్క జీవితం ఒకే ఒక్క రోజులో తన జీవితంలో దరిద్రుడైపోయాడు. తూర్పు దిక్కంతటిలో ఐశ్వర్యవంతుడిగా ఆయన చివరికి తూర్పు దిక్కంతటిలో ఏమీ లేని దరిద్రుడుగా, లేమి కలిగిన వాడుగా, ఒట్టివాడుగా, ఇల్లు లేదు, పిల్లలు లేవు, పశువులు లేవు, పొలములు లేవు, పంట లేదు, మొత్తము సర్వనాశనం అయిపోయాయి. అవును, శ్రమ తనను దరిద్రతలోనికి తీసుకుని వెళ్ళింది. శ్రమ తనని చాలా భయంకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళింది. అయినను వారు కృంగిపోలేదు. యేసేపు కానీ, దావీదు కానీ, అపోస్తుడైన పౌలు కానీ, యోబు కానీ తమ జీవితంలో పరిశుద్ధ గ్రంథములో అనేకులు దరిద్రులుగా చేయబడ్డారే కానీ వారందరినీ దేవుడు ఐశ్వర్యవంతులుగానే దేవుడు ఏం చేశాడు? చూశాడు. ఈ రాత్రి ప్రేమైన సంఘమా, ఒక్కసారి మన హృదయములలోనికి చూసుకుందామా? నేను ముగించాలనుకుంటున్నాను ఆ అధ్యాయం. అక్కడ ఉన్నవన్నీ వచనాలే చదువుదాం. చూడండి, చదువుకుందాం 9వ వచనం నుంచి. తీయండి, కొంచెం తీయటానికి కూడా ఓపిక లేదు పాపం. ఏం చేద్దాం, అట్ట పనులు లేకపోయినా కూడా సోమవారం అయిపోతున్నాం మనం. కొంచెం తిండి తల్లులారా, తండ్రులారా, బైబిల్ తీయండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 9 నుంచి చదువుదాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. ఇప్పుడు తర్వాత చదువుదాం. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను. ఎస్, భవిష్యత్తులో ఇలాంటివన్నీ మనం కూడా ఎదుర్కోవాల్సి వస్తుందేమో మనకు తెలియదు. వారు యూదులు కాదు, కానీ యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగుతున్న కనుక పరిస్థితులను కనుక నేను దూషణను నేను ఎరుగుదును. తర్వాత అన్నాడు, నీవు పొందబోవు శ్రమలకు పొందిన వాటికే కాదు, పొందబోయే శ్రమలున్నాయి. ఇంకా అప్పుడే అయిపోలేదు కర్మేలు సంగమా. పొందబోయే శ్రమలున్నాయట. ఆ శ్రమలకు ఏం చేయొద్దంటున్నాడు? కొంచెం చెప్పండి అమ్మలారా, నోరు తెరిచి ఏడ్చుకోండి పోయి అంటున్నాడా? మీరు సావండి అంటున్నాడా? ఏమంటున్నాడు? భయపడవద్దు అంటున్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడే చెబుతున్నాడు. దేవుడే చెబుతున్నాడు. తర్వాత వచ్చిన చదువుదాం. 10వ వచనం. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది, గమనించాల పదాలు, ఎవడో కాదట, పైన మన యూదులు కాక తాము యూదులమని చెప్పుకొని సాతాను సమాజపు వారి వలన మీకు దోషాలు వచ్చాయి. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో సాతానుగాడే శోధింపబడినట్లు మీలో కొందరిని ఏం చేయబోతున్నాడు? ఏడా? ఏసీ రూమ్లో పెట్టబోతున్నాడు అనలా. ఏడా? అమెరికా పంపించబోతున్నాడు అంటలా. చెరలో వేయబోతున్నాడు. సాతానుగాడు మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగుతుంది, మరణము వరకు నమ్మకముగా. సో పొందబోయే శ్రమలు, సాతాను చేత తీసుకురాబడే శ్రమలు, వీటన్నిటికీ శ్రమలు ముందల ఉన్నాయని చెబుతున్నాడు. అయితే ప్రాణము పోయే వరకు ఏం చేయొద్దు అంటున్నాడు?
ఓర్ నాయన అన్నవు ఈ బోధన మాకొద్దు కానీ తొందరగా పంపించి మూసేసే అంటున్నారేమా కనుక ఈ బోధన లేకపోతే రేపు నిలబడలేరు అక్కర్లారా మీరు. అందుకు అవసరం ఇవన్నీ. ఇప్పుడే మనకేం కావాలి? ఈ బోధలు అవసరం. ఇప్పుడు ఆశీర్వాదములు కుమ్మరించబడును గాక అని పాటలు పాడి చక్కగా ఆశీర్వాదాలు దీవెలు తీసుకున్నావు అనుకో, ఏమవుద్ది? దర్శిలో అన్నారు నన్ను, అన్నావు నువ్వు రేకుల కింద ఉంటున్నావు కాబట్టి ఏసీ పెట్టించుకో అన్నారు. ఏంది? మేమిస్తాములే డబ్బులు అన్నారు. ఏంటంట? మీరు ఇవ్వవద్దు, నేను పెట్టించుకోవద్దు అన్నా. ఇట్లనే మీరు ఇవ్వవద్దు కనుక మీరు పెట్టనవద్దు. నేను ఏసీకి అలవాటు పడ్డామంటే ఏసీలోంచి బయటకు ఎట్టంటే సుజాతమ్మ రేపు మాపై పెడద్దు. మా సుజాతమ్మ కూడా ఇల్లంతా అవ్వాలి కదా, సర్వాంగ సుందరంగా రుద్దుతుంది. అయిన తర్వాత పెడద్దు ఏసీ. పెట్టుకోండి, నాకేం కడుపుమంట, ఒకటి కాదు 10 పెట్టుకోండి, నాకేంది. ఎందుకు చెబుతున్నానంటే ఏసీలో నుంచి ఒక్కసారి అటు వచ్చి చూడండి బయటికి. ఎప్పుడైనా చూసారా మీరు? ట్రైల్ వేసారా? వేయండి ఒకసారి ట్రైలు. బాగా ఇక వడగాలి కొడుతుంది. వడగాలి కొడుతుంటే అర్జెంటుగా ఫోన్ చేశారు ఒకరు. ఎవరో కనుక దూరం నుంచి ఎవరో రమ్మన్నారు. అప్పుడు దాకా ఏం చేస్తున్నావు? ఏసులో హాయిగా కూర్చొని మంచం మీద అటు దొరుకుతున్నావు, ఇటు దొరుకుతున్నావు. టకాని చెప్పారు ఫలానా చచ్చిపోయారని. అబ్బా ఇప్పుడేనా అని అనుకుని ఏం చేస్తావు? బయటకు వచ్చేసరికి ఇప్పుడేమవుతుంది? మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. కాబట్టి ఒక దానికి అలవాటు పడ్డామంటే కష్టములోనికి రావటం కష్టమవుతుంది అక్క. అనుకొని కష్టముల్లోనే మొదట మనం ప్రారంభించామంటే ఏం చెప్పండి? కష్టములోనే జీవితాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నామంటే కష్టము మనకేమవుతుంది? అలవాటైపోతుంది జీవితానికి, శరీరానికి. దీనిని సుఖమయం చేసావంటే సుఖంగా ఉంటుంది, దీనిని కష్టంగా చేసావంటే కష్టానికి అలవాటు పెడద్ది. శరీరం అలాంటిది. సో దేవుడు చెప్తున్నాడు, రాబోయే రోజులలో సాతానుగాడే మిమ్మలను మీలో కొందరిని చెరలో వేయబోతున్నాడు. 10 దినముల శ్రమ జరుగుతుంది, మరణము వరకు నమ్మకంగా ఉండండి. అప్పుడే మీకేంటిది? కిరీటాలు ఉరకనే రావక్కర్లారు. ఏంటిది? కిరీటం అంట. ఏం కిరీటం? వీబీఎస్ కిరీటం కాదు. వీబీఎస్ కిరీటం పొయ్యి వచ్చే లోపల చినిగిపోద్ది. ఈ కిరీటం కాదు, జీవ కిరీటం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం, యాకోబు పత్రిక 1వ అధ్యాయం చదువుకుందాం అందరం కలిసి. 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును. కాబట్టి మరణము వరకు ఎవరైతే నమ్మకము కలిగి చావైనా బ్రతుకైనా నేను యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టను, ఈ శ్రమలలో చనిపోయినా పర్వాలేదు, ఈ దరిద్రతలోనే చనిపోయినా పర్వాలేదు, నా రోగము నుండి నేను బయటపడినా పర్వాలేదు, నా నిందల అవమానముల నుంచి బయటపడినా పర్వాలేదు, నన్ను ఏమన్నా అనుకోండి, నేను మాత్రము నా యేసయ్యను విడిచిపెట్టను అని. మరణము వరకు. అక్కడ ఫుట్ నోట్లో పైనేసి కింద అన్నాడు, ఎక్కడ దాకట? ప్రాణాపాయము వచ్చు వరకు. ఎస్, ప్రాణాపాయము వచ్చు వరకు మనము విడిచిపెట్టక క్రీస్తు ప్రభునందు మనము నమ్మకము కలిగి ఉంటే మన జీవితంలో జీవ కిరీటాన్ని పొందుకుంటాం. ఆ చివరి మాట కూడా చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 11వ వచనం, 2వ అధ్యాయం 11వ వచనం. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు 2వ మరణము వలన ఏ హాని చెందడు. ఎస్,
జయించేవాడికి రెండవ మరణం, అదే నిత్య నరకాగ్నిగుండం. అదే అగ్ని ఆరదు, పురుగు చావదు. నీకు ఏది కావాలో తీర్మానం చేసుకో. రెండవ మరణమును పొందాలని వెళ్ళాలని అనుకుంటావా? యేసు ప్రభుని అమ్ముకో, యేసుక్రీస్తు యోధాలాగా. ఇప్పుడు కూడా చాలా ప్రాంతాలలో యేసు ప్రభుని విడిచిపెట్టేసి వారి శరీర సంబంధమైన అక్కర్తల కొరకై వెళ్ళిపోతున్నారు. మాకు యేసు ప్రభు అక్కర్లేదని. నువ్వు అలాగ పోగొట్టుకుంటావో నిలబడతావో ఈ దినమనే జాగ్రత్తగా తీర్మానం చేసుకొని ఒక జీవిత యాత్రలో ముందుకు వెళ్ళటానికి కొరకై ఈ రోజుని తీర్మానం చేయి. రేపు చూద్దాములే కాదు, చెబుతున్నాడు దేవుడు, రాబోయే దినములలో మీకు శ్రమ కలుగునని చెప్పాడు. అక్కడ చాలా క్లియర్గా ఉంది వాక్యం. అక్కడ ఎవడు చేయబోతున్నాడు? సాతానుగాడే మిమ్మల్ని ఏం చేయబోతున్నాడు? వేయిపోతున్నాడు చర్ల. ఎవడో కాదు, వాడే అప్పగించబోతున్నాడు. సో రాబోయే దినాల కొరకై, ఇలాంటి భయంకరమైన దినాల కొరకై ఆసక్తితో ఎదురు చూద్దాం. నేను అందుకని చెప్తున్నాను, ముందల ఉన్న రోజులు, రాబోయే సంవత్సరాలు దీవెనకరమైనవి ఎన్నడూ కానే కాదు. టీవీలలో వర్తమానాలు అన్ని పచ్చి అబద్ధం. మీకు ఆశీర్వాదాలు కావాలనుకుంటే, మీకు దీవెనలు కావాలనుకుంటే, మెండైన దీవెనలు కావాలనుకుంటే రండి రండి రండి. ఇది పచ్చి అబద్ధం, పచ్చి అబద్ధం. రాబోయే దినములు ఆశీర్వాదకరమైన రోజులు కాదు. రాబోయే దినములు మనము తట్టుకోవటానికి వీలు కాని భయంకరమైన రోజులు. సో వాటి కొరకై ఇప్పటి నుంచే మనం ఏం చేద్దాం? చెప్పాను కదా మీకు ఇంతకుముందు, పొలములో మిర్చి బాగా కోసేసేసారు. జాగ్రత్త గమనించాలి. ఆ పక్కనే కళ్ళంలో వేశారు. కళ్ళంలో వేసిన తర్వాత ఇంటికి వచ్చి పడుకున్నారు. పడుకోవటంతో డబ ఉరుగుతుంది. ఏం చేస్తారు చెప్పండి? కొంచెం చెప్పండి అమ్మలారు అన్నలారు. ఏం చేస్తాం? కనుక భార్యని భర్తని మొత్తం అందరు లేపుకొని ఏం చేస్తావు? పరదాలు తీసుకొని పోయి ఏం చేస్తావు? కప్పుకొని వస్తావు. అందుకే నిన్ను చెప్పాను మాట, రాబోతుంది శ్రమ అని నీకు అర్థమవుతుంది, వర్షమని నీకు అర్థమవుతుంది. కాబట్టి ముందుగానే నువ్వేం చేస్తున్నావు? జాగ్రత్త పడుతున్నావు. అలాగనే రాబోయేది శ్రమ. కాబట్టి ఇప్పటి నుంచే ఏం చేద్దాం? ఆ శ్రమ కొరకే ప్రిపేర్ అవుదాం. ఎలాగ ప్రిపేర్ అయ్యి సిద్ధపడి మరణం వరకు నమ్మకంగా ఉంటామో ఆ రోజే ఎవరి జీవితము వారిది తేల్చబడుతుంది. సో ఆ దినమున నిలబడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీవు నేను జీవ కిరీటాన్ని పొందుకోవటమే కాదు, రెండవ మరణము నుంచి తప్పించబడి జయించిన జీవితము కలిగిన వారై ఆ పరలోక రాజ్యములో ప్రవేశించినట్లుగా ఆ స్ఫురణ సంఘమును దేవుడు ఎలాగైతే హెచ్చరించాడో అలాగని ఈ రాత్రి మనల్ని హెచ్చరిస్తూ ఉండగా లోబడదాం. అలాగా మనము ప్రిపేర్ అవుదాం. మన ఇంటిని, మన సంఘాన్ని సిద్ధపరచుకుందాం. అట్టి శ్రేష్టమైన స్థితిలోనికి దేవుడు నిన్ను నన్ను తీసుకొని వెళ్ళును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి 9:30